నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. టార్గెట్ ఫిక్స్ ఆపరేషన్ స్టార్ట్. యాక్షన్ పైనే సస్పెన్స్. కేసులు అరెస్టులు మాత్రమేనా, ఇంకేమైనా చర్యలు ఉంటాయా? ఒకవైపు పోలీసులు, మరోవైపు సిఐడి బృందాలు, ఇంకోవైపు ఉన్నతాధికారులు గత 5 ఏళ్ల పాలనను జల్లెడపడుతున్నారు. ఎవరిని ఎప్పుడు మూసేస్తారో తెలీదు. లిస్టులో పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయంటున్నారు. పెద్దల గుట్టు రట్టు చేసే ఆధారాలు సేకరించడమే బ్యాలెన్స్. మరి ఆధారాలు దొరుకుతున్నాయా? ధ్వంసమైన సమాచారాన్ని సేకరించడమే అసలు సవాలా? ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి యాక్షన్తో వైసీపీ నేతలకు టెన్షన్ ఎందుకు? ఏపీలో అధికారం మారిన తరువాత పొలిటికల్ పిక్చర్ కంప్లీట్ గా మారిపోయింది. ఇన్నాళ్లు బిందాస్ గా గడిపిన లీడర్ల ఆర్థిక మూలాలపైన, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న నేరాలపైన కూటమి ప్రభుత్వం విచారణ తెరగతోడుతోంది. 2-3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను ప్రభుత్వం పునర్విచారణకు సిద్ధమవడంతో ఆయా కేసుల్లో నిందితులు, అప్పట్లో ఆ కేసులను దర్యాప్తు చేసిన అధికారులకు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పోలీసులను, అధికారులను మేనేజ్ చేసిన నేతలపైన చర్యలు ఉంటాయనే ప్రభుత్వ హెచ్చరికతో ఎప్పుడు ఎలాంటి యాక్షన్ ఉంటుందోననే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంతో పాటు దాడికి పురిగొల్పిన నేతలపైన చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నట్లు చెబుతున్నారు. నిందితులను పట్టుకోవడంతో పాటు ఈ ముగ్గురిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును ప్రభుత్వం పునర్విచారించాలని భావిస్తోంది. ఈ కేసులో అనంతబాబుతో పాటు మరికొందరి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేవిధంగా విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసును మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. సుధాకర్ ఎపిసోడ్లో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో వైసీపీలో బిగ్ వికెట్లే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రిమినల్ కేసులను మళ్లీ విచారిస్తున్న ప్రభుత్వం గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గనులు, ఎక్సైజ్ శాఖల్లో స్కాములు జరిగాయని అనుమానిస్తోంది. ఈ 2 డిపార్ట్మెంట్లతో పాటు ఆర్థిక శాఖలో నిధుల వినియోగంపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఎక్సైజ్ కేసులో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోరిన హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై కూపీ లాగుతున్న ప్రభుత్వం స్కామ్ చేసిన డబ్బు రికవరీకి ప్లాన్ చేస్తోంది. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రజాధనం తిరిగి వసూలు చేసేలా ప్రత్యేక చట్టం చేయాలని ఆ లేఖలో సూచించారు. ఈ లేఖ సారాంశాన్ని పరిశీలిస్తే అనుమానితుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే పక్కా వ్యూహంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోందని భావించాల్సి వస్తోంది. మరోపక్క గనుల లీజులు, ఇసుక తవ్వకాలు, మైనింగ్ వ్యవహారాల్లోనూ ఎవరెవరి పాత్ర ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు గనుల లీజుల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ స్థాయిలో జరిగిన అక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపైన ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. కాకినాడలో బియ్యం ఎగుమతుల అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఒచ్చు బిగిస్తున్న ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ మంత్రి భూ అక్రమాలపైన దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఇక విశాఖ నగరంలో భూ కబ్జాలు, ఋషికొండ భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటివి తీవ్ర చర్యలకు దారితీయొచ్చని అంటున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందనే ఫిర్యాదును సీరియస్ గా పరిశీలిస్తోంది ప్రభుత్వం. మొత్తానికి వైసీపీ కీలక నేతలు టార్గెట్ గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తరువాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.